టీమిండియాలో పక్షపాతం ఫేవరిజం అనేది తరాలుగా వస్తుంది. రిషబ్ పంత్కు దక్కినన్ని అవకాశాలు సంజు శాంసన్ కి దక్కలేదు. కేఎల్ రాహుల్ కి ఇచ్చిన ఛాన్సులు తన రెండో టెస్ట్ లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ కి ఇవ్వలేదు. ఇప్పుడు శుభ్మన్ గిల్ కోసం రుతురాజ్ గైక్వాడ్ ని ఇదే విధంగా సైడ్ చేస్తుంది బీసీసీఐ. శుభ్మన్ గిల్ కి టీ20 వన్డే సిరీస్ లో వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. రుతురాజ్ గైక్వాడ్ ని అస్సలు పట్టించుకోకపోవడంపై గంభీర్ పై విమర్శలు రావడానికి కారణమైంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా క్రికెట్ గురించి అందరికంటే ముందు మీకే అప్డేట్ ఇస్తాను. అలానే వీడియోని లైక్ చేయడం ద్వారా మీకు గుడ్ కంటెంట్ అందించడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లయితే ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, శుభ్మన్ గిల్ కి అసలు కెప్టెన్సీ అంటే ఏంటో కూడా తెలియదని సీనియర్ క్రికెటర్ అమిత్ మిశ్రా కామెంట్ చేశాడు. అలాంటి శుభ్మన్ గిల్ కి వైట్ బాల్ క్రికెట్ లో వైట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. అంటే ఫ్యూచర్ లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అని దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే. టీ20లో సూర్యకుమార్ యాదవ్ కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. వన్డే టెస్ట్ లో రోహిత్ శర్మను కెప్టెన్ గా కొనసాగించింది. టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ రాగుతో టీమ్ సెలక్షన్ లో ఇలాంటి ఫేవరిజం ఇంకా ఉండకూడదని అనుకున్నారంతా. అయితే గంభీర్ హెడ్ కోచ్ గా మొట్టమొదటి సిరీస్ లోనే గంభీర్ వచ్చినా ఏం మారలేదని తేలిపోయింది. జింబాబ్వే టూర్ లో బాగా ఆడినప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ ని టీం నుంచి తప్పించారు సెలెక్టర్లు. ఈ ఏడాది ఇప్పటిదాకా శుభ్మన్ గిల్ 18 టీ20 మ్యాచ్ ఆడగా 38.68 సగటుతో 619 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇందులో 62 ఫోర్లు, 20 సిక్స్లు ఉన్నాయి. ఇదే సమయంలో రుతురాజ్ గైక్వాడ్ కూడా 18 టీ20 మ్యాచ్లు ఆడి 55.7 సగటుతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 34 ఫోర్లు, 22 సిక్స్లు బాదాడు. జింబాబ్వే టూర్ లో కూడా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎరగదీసి పరుగులు చేసింది కూడా ఏమీ లేదు. తన బ్యాటింగ్ తో పొజిషన్ కోసం స్వార్థంగా ఆడి సెల్ఫిష్ ప్లేయర్ గా ముద్ర వేయించుకున్నాడు. అంటే శుభ్మన్ గిల్ కంటే రుతురాజ్ గైక్వాడ్ ప్రతి విషయంలోనూ టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్ట్రైక్ రేట్ గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు. గిల్ టీ20లో టెస్ట్ బ్యాటింగ్ చేస్తాడని అందరికీ తెలిసిందే. అందుకే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో శుభ్మన్ గిల్ కి చోటు దక్కలేదు. శుభ్మన్ గిల్ టీ20లకు సెట్ కాడని అతని జూనియర్ యశస్వి జైస్వాల్ ని వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేశారు సెలెక్టర్లు. అలాంటిది శుభ్మన్ గిల్ కి టీ20లో వైస్ కెప్టెన్సీ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? వైస్ కెప్టెన్సీ ఇస్తే టీ20లో ప్లేస్ ఎక్కడికి పోదు. ఎలాగైనా శుభ్మన్ గిల్ ని టీమిండియాలో పర్మనెంట్ మెంబర్ గా చేయాలనేది ఉద్దేశంతోనే అతనికి ఇన్ని అవకాశాలు ఇస్తున్నట్టు అర్థమవుతుంది. జింబాబ్వే టూర్ లో సెంచరీ చేసిన తర్వాత కూడా అభిషేక్ శర్మకు టీ20 టీమ్ లో చోటు దక్కకపోవడం విశేషం. అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ మెంటర్, రుతురాజ్ గైక్వాడ్ కి ఎంఎస్ ధోని అనాధికారిక మెంటర్. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రావడం వల్ల రుతురాజ్ గైక్వాడ్ ఏం చేసినా దాని మీద ధోని ముద్ర వేస్తున్నారు. ఇది రుతురాజ్ కూడా ఇష్టం లేకపోయినా కాదని లేకపోతున్నాడు. ధోనికి గంభీర్ కి పడదు. రుతురాజ్ గైక్వాడ్ ని ఒక్కడిని సైడ్ చేస్తే ఇదే పాయింట్ పెట్టి వేలెత్తి చూపిస్తారని అభిషేక్ శర్మను కూడా పక్కన పెట్టినట్టుగా చెబుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.